ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. సెప్టెంబర్ నెల 10వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 8వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. శ్రమలు పడడంలో దైవ సంబంధమైన టీవీ, వింతైన అలౌకిక శక్తి ఉన్నాయి. ఇది మానవ మేధస్సుకు అందదు. మనుషులు శ్రమలు లేకుండా గొప్ప పరిశుద్ధతలోకి వెళ్ళడం సాధ్యం కాదు. వేదనల్లో ఉన్న ఆత్మ ఇక దేనికి చెలించని పరిణతి నొందినప్పుడు, తనకు సంభవించే కష్టాలను చూసి చిరునవ్వు నవ్వగలిగే సంయమనం వచ్చినప్పుడు, బాధల నుండి విడుదల కలిగించమని దేవుణ్ణి ప్రార్థించడం కూడా అనవసరమన్న భావన మనలో నాటుకున్నప్పుడు, బాధలో మనలో తమ పరిచర్యను పూర్తి చేశాయన్నమాట. సహనం మనలో ఈడేరిందన్నమాట. శిలువ శ్రమలు మన తలపై కిరీటంగా రూపుదిద్దుకున్నాయన్నమాట. శ్రమల పట్ల ఇలాంటి దృష్టి మనకు కలిగినప్పుడు, మన ఆత్మలో పరిశుద్ధాత్మ ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించడం మొదలు పెడతాడు. ఇలాంటి స్థితిలో మన వ్యక్తిత్వం అంతా దేవుని ఆధీనంలో నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది. మనస్సుకి, దేహానికి సంబంధించిన వాంఛలన్నీ అదుపులో ఉంటాయి. మనసులో నిత్య విశ్రాంతి పరుచుకుంటుంది. నాలుక మౌనంగా ఉంటుంది. అది దేవుణ్ణి ప్రశ్నలు అడగడం మానుకుంటుంది. దేవా, నన్నెందుకు వదిలేశావు అని కేకలు వేయదు. మనస్సు గాలిలో మేడలు కట్టడం విరమించుకుంటుంది. పనికి మాలిన తలంపులను విసర్జిస్తుంది. జ్ఞానం సాధువు అవుతుంది. కోరికలు అదుపులోకి వస్తాయి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం తప్ప వేరే కోరికలేమీ మనకు ఉండవు. అన్ని విషయ వాంఛలు నశిస్తాయి. మనస్సును ఏదీ కదిలించలేదు, ఏదీ గాయపరచలేదు, ఏదీ అడ్డగించలేదు. ఎందుకంటే పరిస్థితులు ఎలాంటివైనా మనస్సు దేవుడినే కోరుకుంటుంది. దేవుడే ఈ విశాల విశ్వంలో సర్వాధికారిగా ఉన్నాడు కాబట్టి మంచివే కానీ చెడ్డవే కానీ, గడిచినవే కానీ రానున్నవే కానీ అన్నీ మన మంచి కోసమే సమకూడి పనిచేస్తూ ఉంటాయి. పూర్తిగా ఇంద్రియాలను లొంగదీసుకున్నవాడు ధన్యుడు. మన బలాన్ని, జ్ఞానాన్ని, మన సంకల్పాలను, కోరికలను విడిచిపెట్టి మనలోని అణువణువు యేసు పాదాల క్రింద నిశ్చలంగా ఉన్న గలలియ సముద్రంలాగా అయిపోవడం ధన్యకరం. శ్రమలో నిరుత్సాహపడకపోవడమే గొప్పతనం. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, జీవంగల దేవ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రములయ్యా. శ్రమలు పొందకుండా మేము పరిశుద్ధతని కలిగి ఉండలేమని చెప్పి ప్రభువా, అయ్యా నువ్వు మా యొక్క ఆత్మీయ జీవితంలో ఇచ్చిన గొప్ప గ్రహింపుని బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అలాగున్న తండ్రి, శ్రమలు మేము ఎదుర్కొనేటప్పుడు ప్రభువా, దైవ సంబంధమైన టీవీని మేము కనబరిచే కృపాధన్యత దయచేయండి అయ్యా. వాటిని ఎదుర్కొనే బలమైన శక్తి మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా. వాటిని బట్టి మేము ఏమాత్రం కూడా కలవరపడేవారుగా, చెలించేవారిగా ఉండకుండేట్టుగా సహాయం చేయమని వేడుకొంచు. ఎడారిలో సెలవులు వించిన నీ యొక్క బిడ్డలు ప్రతి ఒక్కళ్ళని అయ్యా నువ్వు తాకమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున్న తండ్రి, వారున్న శ్రమల్లో, శోధనలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీవే చాలిని దేవుడిగా ఉంటున్నావయ్యా. అయితే నువ్వు వారితో ఉంటున్న సంగతి వారు గ్రహించుకునే కృప దయచేయమని, ఇది మరి ముఖ్యంగా సువార్థికులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. దూర ప్రాంతాలకి సువార్త పని నిమిత్తం ప్రభు వారు వెళుతూ ఉంటుండగా ప్రభు వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేసి, ఆయా వ్యక్తులు ఎంతోమంది ప్రభు స్వార్థకి విరోధులు ఉన్నారు ప్రభు, వారి నుంచి కాపాడండి అయ్యా. అలాగే నా భూజంతువుల నుంచి కాపాడండి అయ్యా. ఇంకా అలాగూ ఆయా విధాలైన కీటకాల నుంచి కూడా నీ బిడ్డల్ని కాపాడి ప్రభు నీ యొక్క సువార్త పనిలో ఆత్మల భారమై ఆత్మల్ని రక్షించే క్రమంలో వారిని మరింతగా బలపరిచి వాడుకోమని వేడుకొంచు. పాస్టర్ గారులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పరిచర్య చేసే పరిచారకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరినీ పేరు పేరు వరుసను దీవించండి అయ్యా. వారికి కావాల్సిన ఆయుర్వేగ్యాలు దయచేసి వారిని ఆత్మాభిషేకంతో నింపి బలపరిచి వాడుకోమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
షాలోమ్.